ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న కాంగ్రెస్ సేవాదల్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాదల్ కార్యకర్తలు అందించిన గౌరవ వందనాన్ని మంత్రి సీతక్క స్వీకరించారు. అనంతరం చెరకాపట్టి నూలు వడుకుతూ గాంధీయ స్ఫూర్తిని ప్రతిబింబించారు. కాంగ్రెస్ సేవాదల్ క్రమశిక్షణకు మారుపేరని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పడిందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం సాధనలో కాంగ్రెస్ పార్టీతో పాటు సేవాదల్ పాత్ర కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అహింసా సిద్ధాంతాన్ని అనుసరిస్తుందని, అదే మార్గాన్ని సేవాదల్ కూడా కొనసాగిస్తుందని తెలిపారు. సేవాదల్ తరచుగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. సేవాదల్ను దేశభక్తుల సంఘంగా అభివర్ణించిన మంత్రి ఈ శిక్షణ కార్యక్రమాలను జిల్లా స్థాయికి విస్తరించాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, త్యాగాల చరిత్రను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో సేవాదల్ ముందుండాలని పిలుపునిచ్చారు. ఒక 10 మంది సేవాదల్ అంటే సైనిక దళ్, దేశభక్తులు, వాళ్ళు దేశాన్ని కాపాడే రక్షించే సిద్ధాంత పరంగా కానీ మరి దుర్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని కానీ అలాంటి వాళ్ళను దూరం చేస్తూ మంచి నడవడిక నేర్పేటువంటి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా జిల్లాల వారీగా కూడా ఈ వెంటనే శిక్షణ తర్వాత కమిటీలు వేసి ఆ కమిటీల నుంచే అక్కడి నుంచే ఫర్దర్గా మరి ఇతర కమిటీలకు వచ్చేటట్టుగా ఒక నియమ నిబంధన పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి నాయకులు, దేశభక్తి కలిగిన నాయకులు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకులను మనము చిన్న స్థాయి నుంచే తయారు చేసుకోగలుగుతాం. పెద్దవాళ్ళు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. అధికారం ఉన్నప్పుడు ఒక దిక్కు, అధికారం లేనప్పుడు ఒక దిక్కు, ఇట్లా ఉంటుంది. కానీ సిద్ధాంతం తెలిసి ఉంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేస్తున్నాం. కాబట్టి సిద్ధాంతాన్ని, విధానాలను, మన చరిత్రను, మన పార్టీ త్యాగాలను, మన మహనీయుల యొక్క దేశ అభివృద్ధిలో, దేశ స్వతంత్రంలో కృషిని వివరించాలి, తెలియజేయాలి. ఇలాంటి సమర్థ శిక్షణ తరగతులు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తెలంగాణకు రానుండటంతో ఈ పర్యటనపై అటు రాజకీయంగా, ఇటు పాలనా పరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు 3వసారిగా దేశ ప్రజల ఆశీస్సులతో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వారు హైదరాబాద్ నగరానికి వస్తూ ఉన్నారు, తెలంగాణకు వస్తూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన విషయము, సగం సీట్లు మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించిన విషయము, పెద్ద ఎత్తున ఓట్ల శాతం కూడా అన్ని గ్రామాలలో, అన్ని జిల్లాలలో పెరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత వారు ఈ మే 10వ తేదీ నాడు ఎన్నికల సభ అయినటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభ తర్వాత 10వ తేదీ మన హైదరాబాద్ సిటీకి వస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కాగానే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరగడము, పెద్ద ఎత్తున సుమారు 40 లక్షల మంది మరి సభ్యత్వం తెలంగాణలో పెరగడము, ఆ తర్వాత పోలింగ్ బూత్ స్థాయి పార్టీ కమిటీలు, ఆ తర్వాత క్రియాశీలక సభ్యత్వము, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడము, ఈ మధ్యలోనే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగడము, అందులో ఒక టీచర్ స్థానము, ఒక గ్రాడ్యుయేట్ స్థానము భారతీయ జనతా పార్టీ కొత్తగా. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. క్యాబినెట్ హోదా కల్పించింది. విహెచ్ను సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు. ప్రతి కార్యకర్త కూడా హనుమంతనకి ఏదో వస్తుంది అనుకున్నారు. గతంలో నేను ఖమ్మం 2 సార్లు అడిగినా రాలేదు, రాజ్యసభ రాలేదు. అయినా నేను పార్టీ ప్రకటనగా పనిచేస్తా. నాకు తెలుసు కార్యకర్త అనేవానికి తప్పనిసరిగా హైకమాండ్ న్యాయం చేస్తుంది అనుకున్నా. అదేవిధంగా ఇవాళ నా సబ్జెక్టే మాది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఢిల్లీలో పనిచేసిన, అందులో ఐఐటి ఐఐఎం రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారుతో మాట్లాడితే
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ మా పిల్లలు ఐఐటీలో 1,30,000 జీతం. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది ఏది యూపీఎస్. ఇవాళ నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. నేను 2-3 సార్లు కలిసిన 84 మంది ఆకళ్ళు కలిసి అయ్యా మా జనాభాలు ఎక్కువ ఉన్నది అని చెప్పినట్టు మినిస్టర్ అడిగిన. అదేవిధంగా కులగణ ఇవాళ కులగణ జరుగుతుంది, కానీ జనగణ మాత్రం జనగణలో మా పేరు లేకపోతే ఇది తెలంగాణలో ఏ విధంగానైతే అన్యాయం జరిగిందో దానికంటే హైయెస్ట్ మంది ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కులగణ జరిగితే 56% అన్నారు. 56% అన్నటువంటి జనానికి దేశం మొత్తంలో చూస్తే 60% ఉన్నాం. ఏది బీహార్లో నితీష్ కుమార్ చేస్తే 62% వచ్చింది. కనుక 60% ఉన్న జనానికి ఎందుకు నువ్వు అన్యాయం చేస్తున్నావు? హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మాజీ టీఎస్టీఎస్ చైర్మన్ పార్టీ మీద జగన్ కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ పోస్టుల్లో కేటీఆర్, కౌశిక్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్లు క్రిషాంక్, సతీష్ రెడ్డి తనపై కూడా అభ్యంతరకర కంటెంట్ ఉన్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసులు నమోదు చేసినప్పటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. తమ ఫిర్యాదులపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శించారు. సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడుతున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ మీద జగన్ పోలీసులను డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ వరకు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. కాబట్టి గతంలో క్రిషాంక్ గారి పైన ఇట్లాంటి వార్త, వారి కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా ఇట్లాంటి వార్త ఒకటి ప్రచురించినప్పుడు ఆ పోస్ట్ చేసినోని ప్రశ్నించినందుకు గాను ఈరోజు క్రిషాంక్ గారి మీద మళ్ళా తిరిగి కేసులు బనాయించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు లేటెస్ట్గా గతంలో కేటీఆర్ గారి మీద ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఇట్లాంటి న్యూస్ వచ్చింది, తర్వాత క్రిషాంక్ గారి పైన వచ్చింది, మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు నా పైన కూడా ఇట్లాంటి ఒక ఫేక్ వార్తని ఒక ఊరు పేరు లేని ఒక ఈ పేపర్ ద్వారా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ని మేము ఈరోజు అధికారులకు అందజేయడం జరిగింది. ఈ ఫేక్ న్యూస్ని అశ్వరావుపేటకి చెందినటువంటి కట్టా శివ అని ఒక మాజీ డీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ కార్యకర్త తన వాట్సాప్లో షేర్ చేసినటువంటి ఆ ప్రూఫ్ని కూడా జత చేసి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా కొన్ని కాంగ్రెస్ పార్టీ గ్రూపులలో అదే పనిగా దాన్ని షేర్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు అన్ని సాక్ష్యాలతో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గ్రూప్ అని చెప్పి ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. ఇట్లా అన్ని గ్రూపులలో అదే పనిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వ్యక్తిత్వ హననం చేసే విధంగా వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు, దీన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీని మీద 10 సార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా ఎఫ్ఐఆర్ వరకే పోతూ ఉన్నది. మేము పోస్ట్ చేసిన వాళ్ళని ప్రత్యక్షంగా మేము ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారని మేము ప్రశ్నిస్తే ఈరోజు తిరిగి మా మీదనే కేసులు పెట్టి ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో గల తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర హక్కుల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులను అందజేసే ప్రక్రియ కొనసాగింది. మీడియా ప్రతినిధుల గుర్తింపు, సౌకర్యాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ అక్రిడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టము దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ అక్రిడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది
ఎలిజిబిలిటీ ఉండే విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు అక్రిడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి అక్రిడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం అనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఉస్మానియా పీజీ విద్యార్థి డాక్టర్ కట్రావత్ సురేష్ నాయక్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మృతుడు సురేష్ నాయక్ తల్లి నాగమణి, బావ రవి కూడా పాల్గొన్నారు. సురేష్ నాయక్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారని వారు తెలిపారు. ఇటీవల ఉస్మానియా మెడికల్ కాలేజీని సందర్శించి ఘటనపై నిజ నిర్ధారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న సురేష్ నాయక్ సీనియర్ల వేధింపుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థులకు అనుకూలంగా లేని ఎన్ఎంసీ నిబంధనలను సవరించాలని, అలాగే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జాయిన్ అయిన తర్వాత 3 నెలల తర్వాత తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పబడుతున్న ఘటన పైన పౌర హక్కుల సంఘం ఈ నెల 21న అనేకమైన ఆయనకు సంబంధించిన వ్యక్తులను కలిసి ఆయన క్లాస్మేట్స్ను, సీనియర్స్ను, సూపర్ సీనియర్స్ను, వివిధ రకాల హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ను, హాస్పిటల్ సూపరింటెండెంట్ను, హాస్పిటల్ ఆర్ఎంఓను తదితర వ్యక్తులను కలిసి వివరాలు సేకరించిన ప్రకారంగా ఖచ్చితంగా డాక్టర్ సురేష్ ది వ్యవస్థాగతమైన హత్య. ఆయన ఎక్కడో ఇంటి దగ్గర చనిపోలేదు. ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో నా కొడుకు పోయిందంటే నేను జీవించలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి నా కొడుకు ఎలా ఎదిగాడో నాకు తెలుసు, ఎలా చదువుకున్నాడో తెలుసు. కానీ పిరికి వాడైతే కాడు. వాడైతే సూసైడ్ చేసుకునేంత మూర్ఖుడైతే కాడు నా కొడుకు. వానికి సీనియర్ వాళ్ళు బాగానే టార్చర్ పెట్టాడు. ఏదైనా చిన్న విషయమైనా నాకు చెప్పేవాడు నా కొడుకు. నాకు సీనియర్ వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారమ్మా, నాకు 2-3 రోజుల తర్వాత 3 గంటలకు నేను తిన్నాను అని చెప్తే నన్ను ఇంత కష్టపడే అవసరం లేదు, వచ్చేసేయి అని చెప్పిన నేనైతే. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా తమపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తమపై ప్రచారం అవుతున్న ఫోటోలు వాస్తవానికి భిన్నంగా చూపిస్తున్నారని, అవి వ్యక్తిగత పరిచయాల సందర్భంలో తీసుకున్నవేనని ఆయన తెలిపారు. తీజ్ పండుగ సందర్భంగా పరిచయం ఏర్పడిందని, అనంతరం కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో ఫోటోలు దిగినట్లు వివరించారు. మంగ్లీపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించిన శివ చౌహాన్ సోషల్ మీడియాలో ఆమెను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం జరుగుతుందన్నారు. ఈ వ్యవహారం వల్ల తమ కుటుంబానికి పరువు నష్టం కలిగిందని, అయినప్పటికీ చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పోలీసుల నుండి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కోర్టులో న్యాయం కోసం ముందుకు వెళ్తామని తెలిపారు. అలాగే 60 నుండి 90 కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని, బాధితులు కూడా తమ పేరు ప్రస్తావించలేదని చెప్పారు. అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని విమర్శించారు. వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతో మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు, ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత కాల్ చేసి
అన్న ఇది పరిస్థితి, అక్క దగ్గర నంబర్ తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు నన్ను కాల్ చేసి ఇట్లా అడిగారు, తీజ్ ఫెస్టివల్ ఉందన్న, మంత్స్ ఉంది కదా, దానికి ఇంకా టైం ఉంది, ఆ టైం తర్వాత అప్పుడు చూద్దాంలేండి, కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి, మీటింగ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఈ ప్రోగ్రాం రావడంతో ఆ ఎమ్మెల్యే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అన్న ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటుంది, సో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్రోగ్రాం తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటుందన్న, వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుందని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానీమన్ సేవలను పలువురు వక్తలు, వైద్యులు కొనియాడారు. ఆయన 271వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో హోమియో ఫెస్ట్ 2026ను ఘనంగా నిర్వహించారు. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ రావు, తెలంగాణ ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు. అతిథులు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శామ్యూల్ హానీమన్, డాక్టర్ ఎన్ రామయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హోమియోపతి అనేది ఇంకా పాపులర్ కావాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న మనకు సౌకర్యము, ఇందులో ఉన్న మనకు అనుకూలత వేరే వాటిల కంటే కొన్ని విషయాలలో కొంత ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ హోమియోపతి అనేది పట్టణాల వరకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా రూరల్ ఏరియాస్ కూడా వ్యాపించడానికి ఇదొక అన్ని ప్రయత్నాలలో ఇదొక ప్రయత్నం. దీని ద్వారా వేరే సిస్టమ్తో కంపారిజన్ లేదని చెప్పినప్పటికీ దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడము, తర్వాత దీర్ఘకాలిక జబ్బులలో హోమియోపతి శక్తివంతంగా మరియు పూర్తిగా నిర్మూలించే విధంగా పనిచేస్తుంది, చికిత్స కల్పిస్తుంది. కాబట్టి మనకు కొన్ని వైద్య విధానాలలో కొన్ని చికిత్సలు లేవు, వాళ్ళు దానికి వేరే ఆపరేషన్ చేయటం కానీ లేకపోతే ఇంకా వేరే మెథడ్స్ కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఇందులో మనకు అటువంటి అవకాశం లేకుండా కేవలం మందులతోని కొంతకాలం టైం తీసుకొని అన్ని జబ్బులను నయం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ హోమియోపతిని ఇంకా పాపులర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటివి సమావేశాలు, మహాసభలు, కాన్ఫరెన్సులు, సెమినార్లు చేసి మేము ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ, తర్వాత రూరల్ హెల్త్ సెంటర్స్లో కానీ, తర్వాత గల్లీ దవాఖానాలలో కానీ ఈ హోమియోపతి డాక్టర్లను అపాయింట్ చేసి, తర్వాత హోమియోపతి ద్వారా తగ్గే కేసులను హోమియోపతి డాక్టర్లే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే దాని ద్వారా హోమియోపతి ఇంకా పాపులర్ అవుతుంది. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అరుదైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి వైద్యులు లివర్ మార్పిడి నిర్వహించారు. సుమారు 10 కిలోల బరువున్న ఈ బాలుడికి తండ్రి లివర్ నుండి కొంత భాగాన్ని సేకరించి అమర్చారు. సుమారు 14 గంటల పాటు సాగిన ఈ క్లిష్ట శస్త్రచికిత్సను ఉస్మానియా వైద్యుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు దేశంలో అత్యంత అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ విజయంపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉస్మానియా వైద్యుల బృందాన్ని అభినందించారు. గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో 2026లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు యాజమాన్యం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ స్ట్రెస్ ఫ్రీ హోలిస్టిక్ విద్య ఐఐటి ఫౌండేషన్ కోర్సులతో విద్యార్థులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా ఇంటర్, ఇంజనీరింగ్, ఇతర పోటీ పరీక్షలకు దృఢమైన సబ్జెక్ట్ జ్ఞానంతో ముందంజలో నిలుస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మేము చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా గీతాంజలి సంస్థల్లో స్ట్రెస్ ఫ్రీ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్తో పాటు ఐఐటి ఫౌండేషన్ కూడా
చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆఫ్టర్ 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంటర్ అయినప్పుడు ఏ విధమైన స్ట్రెస్ లేకుండా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ అండ్ దే ఆర్ స్కోరింగ్ వెరీ గుడ్ ర్యాంక్స్, దే ఆర్ సెక్యూరింగ్ వెరీ గుడ్ ర్యాంక్స్ ఆఫ్టర్ దర్ ఇంటర్మీడియట్. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ మోస్ట్ బీట్స్ కానివ్వండి, IITs, IIITs, NITs అండ్ ఇంటర్మీడియట్ తర్వాత డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్స్లో కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకుంటా నీట్ ఎగ్జామ్లో కూడా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ కరికులం with stress-free education, and hats off to our Geetanjali team, those who are dedicated themselves for the tremendous. Proud to share that Geetanjali group of schools has secured multiple state ranks and also with 100% result with distinction and first division and distinction. We are proud of our leaders team along with the teachers as well, who believe in providing stress-free education along with holistic development for our students. And we can confidently say that our children are going to lead a better future because they are equipped with all the skills that they need to lead in a life in the real. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్టానికి చేరుకుంది ఉష్ణోగ్రత. కాగా వడదెబ్బకు తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా 4 మృతి చెందారు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం సోలీపూర్కు చెందిన 10వ తరగతి విద్యార్థి చింతకాయల భరత్ కుమార్ స్నేహితులతో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. జిల్లా ఆసుపత్రికి తరలించగా వడదెబ్బతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వీటి తాకిడికి వరి, మామిడి, వేరుశెనగ రైతులు నష్టపోయారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కొండాపూర్లో బుధవారం పిడుగుపడి కోడి ఆనంద్ మృతి చెందాడు. రాగల 2 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.